అమ్మో! గ్రహణం అంటేనే ప్రెగ్నెన్సీ వాళ్ళకి నరకంతో సమానం కదా! అసలు కదలకూడదు, ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఇంకిప్పుడు చాలా అవేర్‌నెస్ వచ్చింది. మనం ఇంట్లోనే వాష్‌రూమ్‌కైనా వెళ్ళడానికి ఉంది. కానీ మా ఆడపడుచు వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో అయితే కనీసం వాష్‌రూమ్ కాదు కదా! అటు ఇటు కూడా తిరగకూడదంట. పడుకున్నోళ్ళు పడుకున్నట్టే ఉండాలంట. అలా పడుకొని ఒకసారైతే పెద్ద గ్రహణం వచ్చేప్పుడు మా చిన్నోడు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసిందంట. కానీ కదలకూడదు. కానీ నా ప్రెగ్నెన్సీలో అసలు నాకు గ్రహణాలు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా మనం ఇంట్లోనే ఉండొచ్చు. బయటికి వెళ్ళకూడదు అంతేగాని ఇంట్లో ఉండొచ్చు. సో మరీ అంతలా చేసి మన బాడీని, మన బేబీని అయితే రిస్క్ చేసుకోకూడదు. అప్పుడంటే ఏం తెలీదు. ఇప్పుడైతే చాలా అవేర్‌నెస్ ఉంది. సో ఇప్పుడైతే మేము దర్ప అయితే వేస్తున్నాము. ఫుడ్ ఐటమ్స్ మీద అన్నిటి మీద. సో పట్టు స్నానం, విడుపు స్నానం, ఇంకా తర్వాత క్లీనింగ్స్ అవన్నీ కూడా చేశారా లేదా చెప్పండి. నేనైతే ఈసారి చేయలేకపోయాను. అత్తయ్యకి బాలేదు. ఇంక నాకు కూడా అంత ఓపిక లేదు. జస్ట్ దర్ప మాత్రమే వేసా. దర్ప కూడా నట్టింట్లో వేసి ఒక చుక్క నీళ్ళు పోయాలంట. ఇక అది చెప్పాను మా అత్తయ్య. సో మాకు తెలిసిన రీసెంట్‌లో ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి కూడా తాలింపు కూడా వేసుకోకూడదంట. అలాగే తినిందంట పాపం. మా వారేమో జపమని గుడికెళ్ళి